క్రిస్టియన్గా మారితే దళితులు ఎస్సీ హోదాను కోల్పోతారు, వాళ్ళపై జరిగేటువంటి ఆగడాలకు ఎస్సీ అట్రాసిటీ కేసు వర్తించదు. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పునే సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా నిలిచింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తున్నటువంటి ఈ తరుణంలో క్రైస్తవంలో కులమే ఉండదా, అసలు మతం మారితే కులం ఎలా పోతుంది, కులం ఇక్కడ తప్పించుకోలేని వాస్తవం కదా అనేటువంటి ప్రశ్నలు వెంటాడి వేటాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో వీటన్నింటిపై సమాధానాలు మాట్లాడుకుందాం. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా డిస్కస్ చేసేందుకు లెట్స్ ఇన్వైట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఫౌండర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డయల్ న్యూస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Yes. I strongly believe that you are the prominent and professional advocate to comment, to discuss on this subject. Thank you. ఏదో మాట్లాడటానికి చాలామంది అనుకుంటున్నారు, కానీ శ్రీకాంత్ గారు ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, ది మోస్ట్ సెన్సిటివ్ సబ్జెక్ట్ కూడా. అవును. సో దట్స్ వాట్. కరెక్ట్. లెట్స్ గోయింగ్ టు ద డిబేట్. ఏంటి నిజంగా హిందూ మతాన్ని కాదని క్రైస్తవం తీసుకుంటే కులం పోతుందా, అన్నింటికీ ముంచి అంటే కాస్ట్ పోతుందా అసలు? ఇక్కడ మనకు ఈ అంశాన్ని విశ్లేషించడానికన్నా ముందు నేను ఒక పాయింట్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం తప్పు అనే ఒపీనియన్ మెజారిటీ పాపులేషన్లో ఉంది. అలాగే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ కరెక్టే అనే ఒక ఒపీనియన్ ఉంది. నా వ్యక్తిగతమైన ఒపీనియన్ ఏంటి అంటే, జడ్జెస్ ఆర్ కరెక్ట్, జడ్జెస్ ఆర్ రైట్, బట్ ద జడ్జిమెంట్ ఈజ్ రాంగ్. ఎందుకు అంటే జడ్జెస్ ఏ చట్టం ఆధారంగా ఈ డెసిషన్ ఇచ్చారు, ఆ చట్టం ఉంది కాబట్టి జడ్జిమెంట్ వచ్చింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. 1950లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ 50లో అమెండ్మెంట్ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950. సో ఈ 1950లో ఉండే డెఫినేషన్స్లో ఎక్స్క్లూజ్ చేశారు కాబట్టి, అంటే హిందూ, సిక్, బౌద్ధ ధర్మంలో ఉండే వాళ్ళకి మాత్రం, బౌద్ధ ధర్మం తర్వాత సబ్సిక్వెంట్గా యాడ్ చేశారు 90s తర్వాత. ఓన్లీ హిందూస్కి, సిక్స్కి మాత్రమే ఉండేది. అయితే అందులో ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి, కేవలం ఇది హిందువులకి, సిక్కులకి, తర్వాత బౌద్ధులకి అని చెప్పేసి అన్నారు కాబట్టి, ఆ డెఫినేషన్లో కేవలం వీళ్ళకి మాత్రమే షెడ్యూల్ కాస్ట్ అనే స్టేటస్ ఇచ్చారు కాబట్టి, ఎస్సీల నుంచి అంటే హిందూయిజం నుంచి బయటికి వచ్చేసిన వాళ్ళకి ఎస్సీ అనే ఒక డెఫినేషన్ వాళ్ళకి వర్తించదు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద ఆర్డినెన్స్. సుప్రీంకోర్టు చేసింది కరెక్టే, సుప్రీంకోర్టు జడ్జిలు వ్యాఖ్యానించింది, సుప్రీంకోర్టు జడ్జిమెంటు యాజ్ పర్ లా, యాజ్ ఆన్ టుడే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారము వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. చట్టం మారింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఇప్పుడు ఆర్డినెన్స్ మార్చింది, ఏమవుతుంది? ఈ జడ్జిమెంట్ ఇంకా అప్లికబుల్ కాదు. సో ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఒకలాగా, సోషల్ అండర్స్టాండింగ్ అండ్ లీగల్ అండర్స్టాండింగ్, ఈ మూడు కోణాల్లో దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం వెంటనే దీని మీద లేదు ఇది మాకు అన్యాయం జరిగిపోతుందని ఒక వర్గం అనుకోవచ్చు, లేదు ఇప్పుడు కన్వర్ట్ అయ్యే వాళ్ళకి ఇలాంటి శిక్ష పడాలి అని చెప్పేసి ఇంకొక పాపులర్ వర్గం అనుకోవచ్చు, లేదంటే వీళ్ళని విక్టిమైజ్ చేయాలని అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే మెజారిటేరియన్ మైండ్ సెట్తో ఉంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఒక పైశాచిక ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. ఇవన్నీ ఏంటి? వీటన్నిటిలో సుప్రీంకోర్టుని నేను తప్పుపట్టను. ఆ చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఇంతవరకు క్వశ్చన్ చేసి ఆ చట్టాన్ని అమెండ్ చేసే స్థాయిలో ఏ పొలిటికల్ పార్టీ కూడా దీన్ని ఆబ్జెక్టివ్లోకి తీసుకోలేదు. ఏ ఒక్క కమ్యూనిటీ కూడా ఇది మార్చండి మీరు అని డిమాండ్ చేసి పొలిటికల్ డిమాండ్ చేసిన కమ్యూనిటీస్ మనకు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్లో కానీ ఎక్కడ కనిపించవు. సో ఎందుకు అంటున్నానంటే, ఇది ఒకళ్ళు డిమాండ్ లెజిటిమేటా కాదా అనే అంశంలోకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో నాకుండే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. నేను ఇదివరకు కూడా మన లాస్ట్ ఇంటరాక్షన్లో ఒక దానిలో చెప్పాను, యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ అ లాయర్ వీఆర్ బౌండ్ టు ఒబే ద జడ్జ్మెంట్ ఆఫ్ ద హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్, బట్ వీఆర్ నాట్ బౌండ్ టు రెస్పెక్ట్ ఇట్. సో నేను ఈ జడ్జ్మెంట్ని 33-34 పేజీల జడ్జ్మెంట్ చదివినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని వ్యాఖ్యానాలలో నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఓకే. సో మేబీ ఇది ఫ్యూచర్ పార్లమెంట్ దీన్ని డిబేట్ చేసి ఓవర్టర్న్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఫేటల్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెజిటిమేట్ క్వశ్చన్ నాకుండేది, షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్ క్రిస్టియానిటీ తీసుకున్నాడు, ఇంకా ఎస్సీ కాదు,
ఎస్. ఒకవేళ ఇతను ఎస్సీ కాకపోతే రేపు పొద్దున ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఎవరైనా కేసు పెడితే ఇతను అక్యూజ్డ్గా నిలబెడతారా? కన్వర్షన్ తర్వాత షెడ్యూల్ కాస్ట్ కాదు. షెడ్యూల్ కాస్ట్ కానప్పుడు మరి ఎస్సీ ఎస్టీ చట్టం కింద అతన్ని అక్యూజ్డ్ చేయొచ్చుగా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది బిగ్గెస్ట్ క్వశ్చనే కదా. సో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ చట్టం కింద పనిష్మెంట్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది సెక్షన్ 3లో. అందులో ఏమంటారంటే హూ ఎవర్ ఈజ్ నాట్ ఎ షెడ్యూల్డ్ కాస్ట్ మెంబర్, అంటే ఎవరైతే షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎస్సీ ఎస్టీల మీద చేసే వేరియస్ అట్రాసిటీ లిస్ట్ ఆఫ్ అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ చర్యలు ఏమన్నా చేస్తే వాళ్ళు శిక్షార్హులు అనేది ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉంది. ఎస్సీ ఎస్టీ చట్టంలో ఎక్కడ హిందూ డెఫినేషన్ లేదు. ఎస్సీ ఎస్టీ చట్టంలో ఎక్కడ క్రిస్టియన్లకు మాత్రమే లేదు. ఏమని ఉంది ఎస్సీ ఎస్టీ చట్టంలో అంటే 366 కాన్స్టిట్యూషన్లో ఉండే డెఫినేషన్ మనకు అప్లికబుల్ అవుతుంది అని ఉంది. ఓకే, ఇది చూడండి, కొంచెం అంటే ఎవరన్నా కొంచెం లీగల్గా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది నేను చెప్తాను. ఆర్టికల్ 366 కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా హిందువులలో, సిక్కులలో, బౌద్ధులలో ఉండే వాళ్ళు మాత్రమే ఎస్సీలు అనేది రాజ్యాంగం చెప్పట్ల. 366కి మళ్ళీ ఎనేబులింగ్ ప్రావిజన్ 341 ప్రిస్క్రైబ్ చేస్తుంది. అక్కడ కూడా లేదు హిందువులని. సో రాజ్యాంగంలో యాజ్ సచ్ లేదు. ఎక్కడొచ్చింది అంటే ఇది రాజ్యాంగంలో అంటే 341లో కూడా ఒక ప్రావిజన్ ఏముంటుంది అంటే ఈ సపరేట్ ఆర్డినెన్స్ ఇచ్చి ఈ ఆర్డినెన్స్లో షెడ్యూల్ కాస్ట్ అంటే ఎవరు అనేది ఇచ్చుకోవచ్చు అనేది రాజ్యాంగం సూచిస్తుంది. సో ఇప్పుడు ఎవరి మీద ఉంది? రాజ్యాంగం సూచించింది. బర్డెన్ ఎవరి మీద ఉంది? గవర్నమెంట్ మీద ఉంది. సో ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్లో వీళ్ళు తీసుకుని వచ్చిన డెఫినేషన్ ఇది. ఆర్డినెన్స్ ఇన్ ఎక్స్టెన్షన్ టు కాన్స్టిట్యూషన్ అని కాదనట్లా. కాకపోతే దీన్ని ఎలా తీసుకొచ్చారు, ఏ విధంగా తీసుకొచ్చారు అంటే కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ కాస్ట్ అంటే హిందువులే అనే డిస్కషన్ కూడా జరగల. దానికన్నా ముందు షెడ్యూల్ కాస్ట్ అంటే హిందువులే అనే ఒక ఒపీనియన్ ఉంది, పాపులర్ ఒపీనియన్ ఉంది. ఓకే, కానీ అయ్యి ఉండొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా చచ్చిపోను అని అన్నారు. సో పాపులర్ ఒపీనియన్ ఈజ్ షెడ్యూల్ కాస్ట్ అయి ఉండొచ్చు అని. ఇప్పుడు నేను ఇందాక ఒక క్వశ్చన్ రేజ్ చేశాను. నేను షెడ్యూల్ కాస్ట్ని కాదు, నేను షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ని వదిలేసుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళాను. ఓకే, నా మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి కుదరదు, బట్ బైలా పెట్టచ్చు. నేను అట్రాసిటీ చేయగలనా? కులం పేరుతో నేను ఇంకెవరన్నా దూషించగలనా? లేదు. సో కాబట్టి దిస్ ఈజ్ వన్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 2 నాకుండే ప్రాబ్లం, సుప్రీంకోర్టు ఈ డిస్కషన్ చేస్తూ ట్రైబల్స్ గురించి వ్యాఖ్యానం చేసింది. ఓకే, సో మీ అందరి కోసం చెప్తున్నాను, ఎస్సీలు మాత్రమే కన్వర్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తించదు, కానీ ట్రైబల్స్ కన్వర్ట్ అయితే వాళ్ళ ట్రైబల్ స్టేటస్ ఉంటుందా? ఉంటుంది. ట్రైబల్స్ కన్వర్ట్ అయితే ట్రైబల్స్ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ కమ్యూనిటీలోకి వెళ్ళినా, ఏ రిలీజన్ ప్రాక్టీస్ చేసినా కానీ వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్ అనే స్టేటస్ పోదు. ఎందుకు స్పెషల్ ప్రొవిజన్? దిస్ ఈస్ సెటిల్డ్. ఎందుకు అంటే ట్రైబ్ అనే డెఫినేషన్ ఏంది అని. ట్రైబ్ అంటే ఒక సమూహం. ఈ సమూహానికి ఒక తెగ. వీళ్ళు కామన్ డైలెక్ట్ ఉండి, కామన్ లాంగ్వేజ్, కామన్ కల్చర్, కామన్ డైటీస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ క్యారెక్టరిస్టిక్స్, పారామీటర్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక ట్రైబ్ అంటారు. కాబట్టి ట్రైబ్కి మతం లేదు. ఇన్ఫ్యాక్ట్ బై లా షెడ్యూల్ కాస్ట్కి హిందూ వివాహ చట్టం కూడా వర్తించదు, హిందూ సక్సెషన్ యాక్ట్ వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే వీళ్ళు హిందువులు కాదు కాబట్టి. ఎస్టీలు చట్ట ప్రకారం కాదు, చట్ట ప్రకారం కాదు, జనరల్గా కూడా కాదు. ఇప్పుడు అనుకుంటున్నారు పాపులర్ ఒపీనియన్లో ఎస్టీలు కూడా హిందువులే అని చలామణి అవుతుంది. కానీ టు బి ఫ్రాంక్, గణేశుడి మండపాలు, గణేశుడి శోభాయాత్ర, శ్రీరామనవమి, శ్రీరాముడి శోభాయాత్ర వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. బై ద సేమ్ వే ఇప్పుడున్నటువంటి హిందూ రాజ్కి అంబాసిడర్గా చెప్తున్నటువంటి వీర శివాజీ శోభాయాత్ర మొత్తం అంతా కూడా ఐ హ్యావ్ సీన్ విత్ మై నేకెడ్ ఐస్ ఎక్కువగా తాండాస్లోనే ఎక్కువ జరగవచ్చు. వాళ్ళు ఏదన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు నేను అదే లీగాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ట్రైబల్ కమ్యూనిటీస్ ఒకవేళ కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ ఎక్కడ పోవు. ఓకే, అట్రాసిటీ చట్టం కింద పోవు, రిజర్వేషన్ చట్టం కింద కూడా పోవు. ఓకే, దిస్ ఈజ్ సెటిల్డ్. షెడ్యూల్ కాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆర్డినెన్స్ అడ్డొస్తుంది, ఆర్డినెన్స్లో డెఫినేషన్ అడ్డొస్తుంది. ఇప్పుడు ఆ డెఫినేషన్ ఉన్నంత వరకు సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఓకే, కానీ సుప్రీంకోర్టు ఏం చేసి ఉండొచ్చు అని అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ చట్టం 1955 ఈ చట్టాన్ని, అందులో ఉండే డెఫినేషన్ని, సివిల్ రైట్స్ అంటే ఏంది అని కూడా ఒక మంచి డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ని, దీని సోషల్ కాన్సిక్వెన్స్ని మూడింటిని చూసి ఒక రీజనింగ్ అప్లై చేస్తున్నట్టయితే
బహుశా సుప్రీంకోర్టు ఏమనేది అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రిమినల్ లా, నేను రిజర్వేషన్లో అనట్లా, ఓకే, రిజర్వేషన్ల గురించి ఎడ్యుకేషన్ వీటన్నిటి గురించి మాట్లాడట్లా, ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రిమినల్ లా కన్వర్ట్ అయినా కానీ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుంది అని చెప్పేది. ఈ టెస్ట్ జరగల. ఈ టెస్ట్ జరిగి ఉండుంటే బహుశా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసి ఉండేది కాకపోవచ్చు. ఈ టెస్టే జరగలేదు. ఇదంతా దేని మీద వెళ్ళిందంటే పాపులర్ ఒపీనియన్ మీదనే. ఈ పాపులర్ ఒపీనియన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సుప్రీంకోర్టు సేడ్ క్రిస్టియానిటీలో కులం లేదు. పారాగ్రాఫ్ నెంబర్ 39లో సుప్రీంకోర్టు న్యూ టెస్టిమెంట్ని కోట్ చేస్తే ఏమంటుందంటే దెర్ ఈజ్ నో జూ, there is no Christian, there is no gender, there is no male, there is no female, there is no master, there is no slave. వీళ్ళందరూ కూడా ఇలాంటి తారతమ్యాలు ఏమీ లేవు జీసస్ క్రైస్ట్ ముందు అని అంటది. కరెక్టే, దేవుడి ముందు తారతమ్యాలు లేవు, మనుషుల్లో ఉన్నాయి. ఆ లైన్లోనే ఉంటుంది. దేవుడు అందరినీ సమానంగా చూస్తుండొచ్చేమో. నేను దేవుడిని నమ్మను వ్యక్తిగతంగా, కాబట్టి దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఆ టెస్టిమెంట్లో సుప్రీంకోర్టు కోర్టు చేసింది ఏంటి? దేవుడి ముందు అందరూ సమానమే. క్రిస్టియానిటీలో దేవుడి ముందు సమానం కాదని ఎవరన్నారు? దేవుడు బహుశా అందరినీ సమానంగానే చూస్తుండొచ్చు, కానీ మీరు నన్ను చూడట్లేదుగా, సమాజం నన్ను చూడట్లేదు. కాబట్టి రియాలిటీ, సోషల్ రియాలిటీ అనేది సమాజంలో ఉంది. సో టెస్టిమెంట్కి జరగకూడదు, సమాజానికి జరగాలి. ఓకే, దిస్ ఈజ్ వన్. ఇంకొక సీరియస్ ప్రాబ్లం, ట్రైబల్ స్టేటస్ పోయే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పుడు అంటే ఒక ట్రైబ్ తను ఒకవేళ మతం మారిన తర్వాత, మతం ప్రాక్టీస్ చేసే క్రమంలో ఇతను ఇంకా ఈ ట్రైబల్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వదిలిపెట్టేసి ఆ కల్చర్ని కూడా వదిలేసి అతని కల్చర్ మొత్తం కూడా మారిపోయింది అని ఒకవేళ కోర్టు కానీ ట్రయల్ చేసి నిర్ణయిస్తే, అంటే హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తే కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ పర్సన్ ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేఓ మంత్రి అయ్యాడు, వాళ్ళ కొడుకులు అమెరికాలో చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి ట్రైబ్ అవుతాడా లేదా? ఎకనామికల్ స్టేటస్ మారింది, సోషల్ స్టేటస్ మారింది, ఎక్కడో అమెరికాలో బతుకుతున్నాడు, మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు నేను రిజర్వేషన్ తీసుకుంటాను అంటే అది కుదురుతుందా? అంటే అది ఎవరు డిసైడ్ చేయాలి అంటే ట్రయల్ కోర్టు డిసైడ్ చేయాలి. అంటే ఇతను కల్చర్ మార్చుకున్నాడా, ఇతను ప్రాక్టీస్ మారిందా, అంటే ప్రొఫెసింగ్ అంటాం లీగల్ లాంగ్వేజ్, ఇతను ఇవన్నీ మార్చుకున్నాడా అంటే ఒకవేళ మార్చుకొని ఉంటే, ట్రైబల్ కమ్యూనిటీని వదిలేసిగానే ఉంటే, అతను ఓన్ కమ్యూనిటీని వదిలేసి ఉంటే, కమ్యూనిటీ కూడా ఇతన్ని వదిలేసి ఉండుంటే అప్పుడు అతనికి ట్రైబల్ స్టేటస్ పోతుంది. ఒక మాటలో ఇది కేస్ టు కేస్ డిఫరెంట్. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే తన మూలాన్ని, తన అస్తిత్వాన్ని వదులుకున్నాడా అనే టెస్ట్ జరిగినప్పుడు పోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రైబల్స్కి అప్లై చేశారు కదా, సుప్రీంకోర్టు అప్లై చేస్తుంది కదా. నేను ఇంకొకటి ఇది చెప్తా, ఇదే లాజిక్ని ఎస్సీలకు అప్లై చేసి చూద్దాం కాసేపు. ఓకే, ఎస్సీలు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, ప్రాక్టీసింగ్ పర్సన్ క్రిస్టియన్ అయ్యాడు, ఎగ్జాంపుల్ షెడ్యూల్ కాస్ట్ పర్సన్ క్రిస్టియన్ అయ్యాడు. క్రిస్టియన్ అయిన తర్వాత ఇతనికి ఎస్సీ స్టేటస్ పోయింది, ఇతను మళ్ళీ హిందూయిజంలోకి వచ్చాడు అనుకోండి, గర్వాప్సి అంటున్నారు ఇప్పుడు దాన్ని, మళ్ళీ హిందూయిజంలోకి వచ్చాడు అనుకోండి, అంటే కోర్టు అది కూడా డిస్కస్ చేసింది. వచ్చి ఉండి ఇతను హిందూయిజం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుంది అతనికి. ఓకే, ఇక్కడ నా క్వశ్చన్ ఉంది. ఓకే, పాయింట్ నెంబర్ 1, అసలు హిందూయిజాన్ని నేను వదిలేసి క్రిస్టియన్ అయిన తర్వాత నా చరిత్ర అంతమైపోయింది, అక్కడికి నా కులం అంతమైపోయింది. అకార్డింగ్ టు యూ నా కులం అంతమైపోయింది. సో ఒక డెడ్ చాప్టర్ అది. నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళాను, కొన్ని రోజులు ఉన్నాను, ఒక 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఉన్నాను, తర్వాత వద్దురాబాయ్ అనుకున్నాను, నేను మళ్ళీ వెనకకి వచ్చేసిన. వచ్చిన తర్వాత ఏ ఆధారంగా నన్ను మళ్ళీ ఎస్సీలో పెడతారు మీరు? అంటే కేవలం మళ్ళీ హిందుత్వంలోకి వచ్చాను, నేను హిందూకి వచ్చానండి, ఏ ఆధారంగా నన్ను ఎస్సీ అంటారు? నా పాత మూలాలు ఎస్సీ కాబట్టి, అంటే ఇది పుట్టుకతో వచ్చినది అని మీరు ఒప్పుకుంటున్నారుగా, అంతే కదా. నేను ఎస్సీని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింప్లిఫై చేద్దాం, నేను క్రిస్టియానిటీలోకి పోతే ఎస్సీ కాదన్న మీరే నేను మళ్ళీ హిందూయిజం ప్రాక్టీస్ చేస్తే ఎస్సీ అంటున్నారు కదా. ఇది ఎట్లా ఉంది అంటే, సింపుల్గా చెప్పాలి అంటే 2 ఎగ్జాంపుల్స్ ఇది చెప్తాను నేను. ఒక వ్యక్తి క్రైమ్ చేశాడు, కన్విక్ట్ అయ్యాడు, అంటే నేరస్తుడు, నిందారోపితుడు కాదు, నేరస్తుడు అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఇతను పెరోల్ మీద బయటకు వచ్చాడు. పెరోల్ మీద బయటకు వచ్చినప్పుడు ఈ లాజిక్తో జైల్లో ఉన్నంత కాలం ఇతను కన్విక్టు, పెరోల్లో బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇతను శుద్ధపూస, మళ్ళీ జైలుకి వెళ్ళిపోతే మళ్ళీ కన్విక్ట్, అంతే కదా. ఎందుకు చెప్తానంటే ఈ డెఫినేషన్ మీరు అనొచ్చు దీనికి సంబంధం ఏంటి అని. అన్డౌటెడ్లీ చెప్తున్నాను నేను, ఇది ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. ఎవ్రీ డే
లైఫ్ ఆఫ్ ఎ షెడ్యూల్డ్ కాస్ట్, ఒక షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్గా ఈ దేశంలో బతకడము ఒక అక్యూజ్డ్ పర్సన్ లాగే బతుకుతాం. ఎవ్రీ డే వీఆర్ పుట్ టు ట్రయల్. మా కాండక్ట్, మా క్యారెక్టర్, మా టాలెంట్ ఇవన్నిటిని కూడా ట్రయల్లో పెడతారు. సో ఎవ్రీ డే వీఆర్ లివింగ్. అంటే నేను రోహిత్ వేముల సూసైడ్ నోట్లో అంటాడు, మై బర్త్ ఈజ్ మై ఫేటల్ యాక్సిడెంట్ అంటాడు. ఒక పవర్ఫుల్ సినిమా ఒకటి నేను జస్ట్ మర్సీ అని చూస్తూ ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఏమంటాడంటే, వీఆర్ గిల్టీ ద మూమెంట్ వీఆర్ బార్న్. మా పుట్టుకతోనే మేము నేరస్తులము అని అంటాడు. అంటే మమ్మల్ని అలా చూస్తే సమాజం. ఇది మీరు ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. ఎట్లాగా? ఎస్సీలో క్రిస్టియానిటీలో నుంచి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ నువ్వు అక్కడే బతకాలి అంటారు అనవాడుగా. అక్కడే నువ్వు షెడ్యూల్ కాస్ట్గా బతకాలి అని చెప్పి మీరు అంటారు. ఎందుకని? నా ఐడెంటిటీ పోవట్లా. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తాను. ఇక్కడ ఒక కోట్ గుర్తు చేస్తాను. మీరు ఒక అద్భుతమైన మాట చెప్పారు, అద్భుతమైన కోట్ చెప్పారు కాబట్టి ఐ రిమైండెడ్ శ్రీకాంత్ గారు. ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు ఒక కథలో రాస్తారు, ఈ భారతదేశంలో ఏ కులం వాడైనా ఒకటేసారి పుడతాడు, ఒకటేసారి చేస్తాడు. కానీ ఈ భారతదేశంలో దళితులు మాత్రం రోజుకి కొన్ని కోట్ల సార్లు మరణిస్తూనే ఉంటారు అంటూ. నేను ఒకసారి రీసెంట్గా కూడా అన్నాను ఈ మాట, పబ్లిక్గా కూడా చెప్పాను. వాకింగ్ డెడ్ బాడీ లాగా ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయి నాకు అని. ఎందుకంటే దే సీ మీ యాజ్ ఎ కాప్స్, నాట్ యాజ్ ఎ మైండ్. ఎవ్రీడే మెరిట్ని ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీడే మన క్యారెక్టర్ని, కాంటాక్ట్ని ప్రూవ్ చేసుకోవాలి. ఈ టెస్ట్లన్నీ వేరే వాళ్ళకి ఉండవు. ఈ టెస్ట్లన్నీ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి టెస్ట్, శీల పరీక్ష చేసుకోవాలి. అంటే ఎవ్రీడే ఒక ట్రయల్ ఫేస్ చేయాలి. నేను అన్డిక్లేర్డ్ ట్రయల్ ఫేస్ చేయాలి. సో వీఆర్ పుట్ ఇన్ దట్ పెడెస్టల్. సో ఇది కాసేపు ఇలా ఉంచితే డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, క్రిస్టియన్ అయిన తర్వాత, వెనక్కి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ వీళ్ళని యాక్సెప్ట్ చేసిందా అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది ట్రైబల్స్కి కూడా. టెస్ట్ అది కాదు. వీళ్ళు ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్లకు మారిన తర్వాత అప్పర్ కాస్ట్ వీళ్ళని నాన్ ఎస్సీలుగా యాక్సెప్ట్ చేసిందా? అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ వీళ్ళని దళితుల్లాగా చూస్తున్నారా, లేకపోతే వాళ్ళల్లో ఒకరుగా చూస్తున్నారా? చూడట్లేదుగా, చూడట్లేదు. సో మీరు టెస్ట్ చేయాల్సింది ఈ కమ్యూనిటీస్ మళ్ళీ ఓన్ చేసుకున్నాయి వెనక్కి తిరిగి ఈ కమ్యూనిటీకి వచ్చాడని కాదు. వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రియాలిటీ మారిందా, అప్పర్ కాస్ట్ మైండ్ సెట్ ఏమన్నా మారిందా అని చూడాలి. ఇది చూడలేదు, ఈ టెస్ట్ జరగలేదు. ఈ టెస్ట్ ఫెయిల్ అవ్వచ్చేమో, నేను రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్. కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఏంటి? ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు, కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు టెస్ట్ ఆఫ్ రీజనబిలిటీ చేయాలి కదా, కాన్స్టిట్యూషనల్ టెస్ట్ చేయాలి కదా. ఏమీ చేయకుండా ఓన్లీ బేస్డ్ ఆన్ థియలాజికల్ టెక్స్ట్ మీరేమన్నారు, క్రిస్టియానిటీలో కులం లేదు కాబట్టి వీళ్ళు ఎస్సీలు కాదు. క్రిస్టియానిటీలో కులం లేదు, నాకు కూడా తెలుసు. దట్స్ మై క్వశ్చన్ టు శ్రీకాంత్ గారు. అంటే ఈ క్వశ్చన్, క్రిస్టియానిటీకి కులం లేదు, క్రిస్టియానిటీలో కులం లేదు, క్రిస్టియన్లకి కులం ఉంది, కులానికి క్రిస్టియన్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్. దీనికా సింప్లిఫై చేసి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే, క్రైస్తవంలో కులం ఉండదు అనేటువంటిది ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్య. క్రైస్తవం లోపలికి వెళ్ళి చర్చిల్లోకి వెళితే ఆధిపత్య కులం ఉన్నటువంటి వాళ్ళే మెజారిటీ చర్చిల్లో ఎక్కువగా తమ ప్రాతినిధ్యం చూపిస్తుంటారు, వాళ్ళ సుప్రీమసీ చూపిస్తారు. అప్పుడు క్రిస్టియానిటీలో కులం లేకుండా ఎందుకుంది? నేను ఇప్పుడు దాకా కూడా డామినెంట్ అప్పర్ కాస్ట్ పాస్టర్ల మీద దాడులు జరగడం నేను చూడలేదు, ఎక్కడా లేదు. కానీ డిప్రెస్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి వచ్చిన క్రిస్టియన్ల మీద, పాస్టర్ల మీద దాడులు చేయడము చాలా తరచుగా చూసాం. మర్డర్లు చేయడం కూడా చూసాం. ఎగ్జాక్ట్లీ. సస్పీషియస్ డెత్లు రావడం కూడా చూసాం. క్రిస్టియన్ అయినందుకు 70 ఏళ్ల ముసలావిడిని ఒక మూక రేప్ చేసిపోవడం కూడా చూసాం ఈ దేశంలో. అంటే మీ రిలీజియస్ ఐడెంటిటీ మీద అట్రాసిటీ జరుగుతుంది. ఈ రిలీజియస్ ఐడెంటిటీ మీద అట్రాసిటీ జరుగుతుంది అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఆ అట్రాసిటీ ఎవరి మీద జరుగుతుంది? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద జరుగుతుంది అంతే. అది దళిత్ క్రిస్టియన్స్ మీద జరుగుతుంది. అది బేస్డ్ ఆన్ కాస్ట్. సో ఇక్కడ రిజర్వేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్, అంటే మీకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడము, ఎడ్యుకేషన్లో ప్రాతినిధ్యం కల్పించడం, ఎంప్లాయ్మెంట్లో ప్రాతినిధ్యం కల్పించడము, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్కి ఆధారం ఏంటి, ఆ క్రైమ్ జరగడానికి మోటివ్ ఏంటి అనేది బేసిక్స్ ఆఫ్ ద క్రిమినల్ లా కదా.
ఈ బేసిక్స్ ఆఫ్ ద క్రిమినల్, దానికి ఎస్సీ ఎస్టీ చట్టం అక్కర్లేదు. బేసిక్ ఆఫ్ ద క్రిమినల్ లా మోటివ్, ఇంటెన్షన్ ఇవి చూడాలా. ఇలా మోటివ్ అండ్ ఇంటెన్షన్ ఏంది అక్యూజ్డ్ ఫెలోది? నువ్వు సో అండ్ సో కులం కాబట్టి, నువ్వు సో అండ్ సో పర్సన్ నుంచి వచ్చావు కాబట్టి, ఆ ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి నిన్ను నీ మీద మేము దాడులు చేస్తాము, నిన్ను మాటలంటాము, మేము తిడతాము అనేది. సో ఈ రీజనింగ్ని ఎవరు చూస్తారు? సో అక్యూజ్డ్ పర్సన్ గిల్ట్ చూడాలి కదా. చూడాలి. కాబట్టి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్, బికాజ్ ఇట్ ఈస్ క్రిమినల్ లా, ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించాలి. కాన్స్టిట్యూషనల్లీ నేను తొందరపడి ఎటువంటి కామెంట్ చేయట్లేదు. అఫర్మేటివ్ యాక్షన్స్లో ఏవైతే ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ సో ఆన్ ఉన్నాయో వాటిల్లో మాత్రము ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని ఒక ప్రాపర్ స్టడీ చేసి నిజంగా సమాజంలో ఇలాంటి అసమానతలు ఉన్నాయా లేదా అనేది చూసిన తర్వాత ఇవ్వాలి, కానీ పాపులర్ ఒపీనియన్ మీద కాదు. నేను సుప్రీంకోర్టు మీద ఈ వ్యాఖ్య చేయట్లేదు, కానీ అన్హైలేషన్ ఆఫ్ కాస్ట్లో డాక్టర్ అంబేద్కర్ ఏమంటారంటే, ఈ ఒక వన్ ఆఫ్ ద చాప్టర్లో అల్స్టర్ మెన్కి వీళ్ళకి ఇష్యూ జరుగుతూ ఉంటుంది. బాబాసాహెబ్ ఏమంటారంటే, అల్స్టర్ మెన్ వర్ ఆస్క్డ్ వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ దట్ యు వాంట్, మీకు ఎలాంటి సేఫ్ గార్డ్స్ కావాలి ఈ దేశంలో అని అంటే, వాళ్ళు ఏం చెప్తారంటే, డ్యామ్ యువర్ సేఫ్ గార్డ్స్, వీ డోంట్ వాంట్ టు బి రూల్డ్ బై యూ అంటాడు. అంటే ఏంటి, అసలు నువ్వు నన్ను రూల్ చేయడానికి అనర్హుడివి. అలాంటి యాటిట్యూడ్ నేను ఒకవేళ ఈ దేశంలో షెడ్యూల్ కాస్ట్లో తీసుకుంటే పరిస్థితి ఏముంటుంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటెన్షన్, ఇండికేషన్. అంటే ఏంటి అంటే, నీకు నా లైఫ్ గురించి తెలియదు, నీకు నా రియాలిటీ తెలియదు, నేను నా డే టు డే లైఫ్లో ఏం చేస్తున్నానో తెలియదు. ఇవేం తెలియకుండా నీ పర్స్పెక్టివ్లో నా లైఫ్ని డిసైడ్ చేయొద్దు. ఓకే. సో అప్పర్ కాస్ట్ నరేటివ్లో పాపులర్ ఒపీనియన్ బేసిస్ మీద నా లైఫ్ని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రీజనింగ్కి చాలా దూరంగా ఉండే థియరీ ఇది. కాబట్టి సుప్రీంకోర్టు అయినా ఆర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అయినా కానీ ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు, పర్టికులర్లీ క్రిమినల్ లాలో ఇలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు కొంత సోషల్ రియాలిటీస్ని చూసి, సోషల్ రియాలిటీస్ని ఇగ్నోర్ చేయకుండా ఒక రీజనబిలిటీ, ఒక టెస్ట్, ఒక స్టడీ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తే బాగుండేది. ఓన్లీ బేస్డ్ ఆన్ థియాలజికల్ టెక్స్ట్ ఇలాంటి జడ్జిమెంట్స్ అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్ ఈ జడ్జిమెంట్ మీద. సో ఇవి నా ప్రిలిమినరీ అబ్జెక్షన్స్. కమింగ్ టు రిలీజన్, కాస్ట్ అండ్ అట్రాసిటీస్. ఆర్టికల్ 17 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్టచబిలిటీ అండ్ ఇట్స్ ఫార్మ్స్ని అబాలిష్ చేస్తుంది. దాని తర్వాత ప్రొటెక్షన్ టు సివిల్ రైట్స్ యాక్ట్ 1955 కూడా వచ్చింది. దీంట్లో సివిల్ రైట్స్ అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ జరిగిన తర్వాత ఆ బేసిస్ మీద, వాటి కారణాల మీద ఎవరి మీద అయినా అట్రాసిటీస్ బిహేవియర్స్ చేస్తే సో అండ్ సో అంటే లిస్ట్ ఆఫ్ సెక్షన్ 4 కింద ఉంటుంది. ఇవన్నీ చేస్తే వాళ్ళు శిక్షార్హులని శిక్ష 4, 5 అండ్ సో ఆన్ సెక్షన్స్లో డిఫైన్ చేస్తారు. సో ద పాయింట్ ఏంటి అంటే, అన్టచబిలిటీ, కాస్ట్ అట్రాసిటీ అనేది కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్ చేయబడ్డ ఒక ఆస్పెక్ట్. ఈ కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్ చేయబడ్డ ఆస్పెక్ట్ కాన్స్టిట్యూషన్లో ఇలాంటిది ఒకటి ఉంది అని ఎక్నాలెడ్జ్ చేసిన తర్వాత దాన్ని అడ్రస్ చేసి దాని ఫార్మ్స్ కూడా మార్చుకున్నది. ఓన్లీ అన్టచబిలిటీ అంటే ఫిజికల్ అన్టచబిలిటీ ఒకటే కాదు కదా, దేర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ అండ్ మోడర్న్ అన్టచబిలిటీ చాలా ఉంటుంది. మోడర్న్ డిస్క్రిమినేషన్ కూడా చాలా ఫార్మ్స్లో మార్చుకుంటుంది. కాబట్టి ఇలాంటిది ఎక్నాలెడ్జ్ చేసినప్పుడు స్టేట్ మీద ఉండే డ్యూటీ ఏంటి అంటే, ఇలాంటి అంటే కాన్స్టిట్యూషన్కి, ఫండమెంటల్ రైట్స్కి అడ్డొచ్చేటువంటి భావాలు, భావజాలాలు ఏదన్నా ఉన్నా కానీ వాటిని అడ్రస్ చేయడము, కోర్ట్స్ కూడా వాటిని చూడాలనడము ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. ఇంకొకటి కాన్స్టిట్యూషనల్గా నాకుండే ఇంకొక సీరియస్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన తర్వాత ఎస్సీ స్టేటస్ తీసేస్తాము అన్నప్పుడు నాకుండే సీరియస్ ఇష్యూ ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, ఎవరికైనా, ఏ వ్యక్తికైనా కానీ తన మతాన్ని, తన ఫ్రీ కన్షియన్స్ని తను ఉపయోగించి మతాన్ని ప్రొఫెస్ అండ్ ప్రీచ్ రిలీజన్ చేసుకునే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. అంతే. ఆర్టికల్ 25 ప్రకారము ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు, ఏ మతాన్నన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. దాని మీనింగ్ ఏంటి అంటే, ఏ మతము నాకు నచ్చకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయకుండా కూడా ఉండవచ్చు. అంటే ఆర్టికల్ 25 has 2, బహుశా ఇప్పటిదాకా ఇంటర్ప్రిట్ చేసి ఉండకపోవచ్చు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే
నేను మతాన్ని వదిలేస్తాను అనడం కూడా నా రైటే. రైట్. సో రైట్ టు ఫ్రీడమ్, నాట్ టు ప్రొఫెస్, నాట్ టు ప్రాక్టీస్, నాట్ టు ప్రీచ్ ఆల్సో మై రైట్. అంతే. సో ఇప్పుడు నేను ఒక ఎథిస్ట్ని, వేర్ ఐఎమ్ లీడింగ్ ఈజ్ నేను ఒక ఎథిస్ట్ని. వాస్తవంగా కూడా నేను ఏ దేవుడిని నమ్మను. ఓకే. నేను ఎథిస్ట్ని. ఎథిస్ట్ అంటే మరి హిందూ కాదు కదా. కాదు కదా. మరి నాకు ఎస్సీ స్టేటస్ తీసేస్తారా? ఇది కూడా చాలా పెద్ద ప్రశ్నే. సో ఎథిస్ట్ పరిస్థితి ఏంటి? క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, క్రిస్టియానిటీలో లేదు. ఎథియిజంకి బుక్ లేదుగా. నాస్తికత్వానికి సపరేట్గా లేదు కదా. ప్రామాణికత లేదు. అంతే అంతే అంతే. ఇప్పుడు నేను దేవుడిని నమ్మట్లేదు, యాజ్ ఆన్ టుడే నేను దేవుడిని నమ్మట్లేదు. ఓకే. నా కులం పోయిందా? పోతుందా? పోలా. ఇంకా ఇంకా ఎక్కువగా క్వశ్చన్ చేస్తారు నన్ను. అవును. వీళ్ళు అంబేద్కర్ వాదులు, వీళ్ళు నాస్తిక బౌద్ధవాదులు, వీళ్ళు చార్వాకవాదులు, ఇలాంటి పేర్లన్నీ మాకు ఇచ్చి నాస్తికులు అని చెప్పేసి ఒక సపరేట్ సెక్ట్గా మమ్మల్ని చూస్తారు. సో వాట్ అబౌట్ ఎథిస్ట్? నేను దేవుడిని నమ్మను. ఇంకొక తమాషా ఇది ఉంది ఈ జడ్జిమెంట్లో. మీరు క్రిస్టియన్ అయితే తప్పలేదు, మీరు క్రిస్టియన్ కావచ్చు. ఓకే. ఈవెన్ అకార్డింగ్ టు ద జడ్జిమెంట్ ఆల్సో క్రిస్టియన్ కావచ్చు. ఎప్పుడు అంటే మీరు ఎప్పుడైతే దీన్ని ప్రొఫెస్ చేస్తారో, ప్రొఫెస్ అంటే ఏంటి అంటే పబ్లిక్గా ఎప్పుడైతే అనౌన్స్ చేసి, పబ్లిక్గా ఎప్పుడైతే ఎస్ నేను ఈ భావజాలని, నేను ఈ మతాన్ని ఫాలో అవుతున్నాను, ఈ క్రిస్టియన్గా నేను మారుతాను, క్రిస్టియానిటీని నేను ఫాలో అవుతున్నాను అని పబ్లిక్గా ప్రొఫెస్ చేసినప్పుడు, పబ్లిక్గా అనౌన్స్ చేసుకున్నప్పుడు, వాళ్ళ జీవన విధానం పబ్లిక్గా ఉన్నప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ చట్టం వాళ్ళకి వర్తించదు. ఓకే. కానీ ప్రైవేట్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ పబ్లిక్గా ఎక్కడ చెప్పుకోలేదు, బాప్టిజం తీసుకోలేదు, బయట ఎక్కడ చెప్పుకోవట్లేదు, ఇంట్లో తను మాత్రం జీసస్ నమ్ముకున్నాడు, చేసుకున్నాడు, హీ క్యాన్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అకార్డింగ్ టు ది జడ్జ్మెంట్ వాళ్ళకి ఎటువంటి అవరోధం లేదు. దే ఆర్ స్టిల్ ఎంటైటిల్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్. ఇంకోటి, పబ్లిక్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా జరిగే డిస్కషన్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ బెనిఫిట్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ బెనిఫిట్స్. ఎస్సీగా బెనిఫిట్స్ పొందట్లేదు ఎవరు. ఏం పొందుతున్నారు అంటే మీరు చేసిన డిసడ్వాంటేజెస్కి, మీరు మాకు ఇచ్చిన డిసడ్వాంటేజెస్కి కాంపెన్సేషన్గా ఎఫర్మేటివ్ యాక్షన్తో నన్ను ఒక పబ్లిక్ మెయిన్ స్ట్రీమ్లోకి, సొసైటీలోకి ఈక్వల్గా తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఇది. బెనిఫిట్ కాదు. దిస్ ఈజ్ అన్ అడ్రస్సింగ్ ఆఫ్ డిసడ్వాంటేజ్, నాట్ బెనిఫిట్. సో మీరు బెనిఫిట్ ఆగిపోతుంది, బెనిఫిట్ ఆగట్లా. మీరు నన్ను ఆల్రెడీ డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాను, ఇంకా డిసడ్వాంటేజ్ పొజిషన్లోకి తీసుకెళ్తున్నారు అంతే. సో ఇది రేషనల్ మైండ్కి, రేషనల్ థింకింగ్కి చాలా దూరంగా ఉంది ఈ థాట్ ప్రాసెస్ కూడా. ఇవి ప్రిలిమినరీ నా అబ్జెక్షన్స్ విజయ్ గారు విత్ దిస్ జడ్జ్మెంట్. బట్ ఎనీవేస్, నేను ఫస్ట్ ముందే చెప్పాను మీకు, జడ్జ్మెంట్ ఇచ్చింది స్ట్రిక్ట్లీ లీగల్గా ఇచ్చిన జడ్జ్మెంట్ కరెక్టే, జడ్జెస్ కరెక్టే. కానీ ఆ జడ్జ్మెంట్ని ఫాలో అయ్యి తీరాలి, ఆ జడ్జ్మెంట్ని మనందరము ఒబే చేసి తీరాలి. అట్ ద సేమ్ టైం ఈ జడ్జ్మెంట్ మీద పార్లమెంట్ దీన్ని డిస్కషన్కి పెట్టి ఆర్డినెన్స్లో అమెండ్మెంట్ చేసి దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని, దీనివల్ల జరిగే ఈవిల్ ఎఫెక్ట్స్ని, దీనివల్ల జరిగే నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఆపాల్సిన బాధ్యత ఈ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ మీద, పార్లమెంట్ మీద ఉంది. పొలిటికల్ డిబేట్ మాత్రమే కాదు, పొలిటికల్ రీపర్కషన్స్, రిఫార్మ్స్ జరగాలంటారు. రిఫార్మ్ జరగాలి, ఖచ్చితంగా రిఫార్మ్ జరగాలి. లేకపోతే ఏమవుతుంది అంటే విక్టిమైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, ఈజీ టార్గెట్స్ అయిపోతారు కదా. యు ఆర్ వెల్కమింగ్ కదా, ఈ అట్రాసిటీని మీరు వెల్కమ్ చేస్తున్నారు. ఏంది రేపల్లి నేను కొడతాను, కాదు ఇతనికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు, దెబ్బలాడుకున్నావు అని చెప్తారు. నో సివియర్ సేఫ్ గార్డ్స్. సో ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకోటి, ఇందాక నేను చెప్తున్న పాయింట్లో ఒక ఆస్పెక్ట్ చెప్పాను, రెండో ఆస్పెక్ట్ చెప్తాను ఇప్పుడు. అంటే ఎథిస్ట్ గురించి చెప్పాను. 25 కింద నేను నా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉంది కదా, రిలీజన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అంటే నేను మతాన్ని కూడా మార్చుకోవచ్చని కదా రాజ్యాంగం చెప్పేది. అంతే. నువ్వు మతం మారితే నీకుండే ఎస్సీ ఎస్టీ చట్టంలో నీకుండేది రిజర్వేషన్లు, నీకు ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉండే ప్రొటెక్షన్లు ఇవన్నీ లాగేసుకుంటాను నేను అని చెప్తే, నేను నా ఫ్రీ కన్సైన్స్ నేను ఫాలో అవ్వగలనా? నా ఫ్రీ విల్తో నేను నా మతాన్ని స్వీకరించగలనా? నన్ను భయానికి గురి చేస్తున్నారు కదా మీరు. నా క్వశ్చన్ కూడా ఒక పక్కన మీరు ఇదిగో నువ్వు ఎస్సీ నుంచి క్రిస్టియన్ అయ్యావనుకో, ఒక పక్క రాజ్యాంగం ఏం చెప్తుంది, నువ్వు క్రిస్టియానిటీ చేసుకోవచ్చు, నువ్వు ఇస్లాంకి వెళ్ళొచ్చు, ఏదైనా చెప్తుంది. నా క్వశ్చన్ కూడా అదే శ్రీకాంత్ గారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు భారత రాజ్యాంగము ఆర్టికల్ 55 మనకి ఇచ్చింది ఏంటంటే
నీకు నచ్చిన మతాన్ని నువ్వు ఫాలో అవ్వచ్చు, ఆచరించవచ్చు. 25. ఒకవేళ కనుక ఏ మతమైనా కూడా నీకు నచ్చకపోతే ఆ మతాన్ని నువ్వు నిర్బంధంగా తిరస్కరించవచ్చు, Happy-గా, అవును. నువ్వు నాస్తికవాదిగా కూడా ఉండవచ్చు. Yes. ఇది భారత రాజ్యాంగం. ఎస్ ఆర్టికల్ నెంబర్ 25 ఇలా అలైవ్గా ఉండగానే సుప్రీంకోర్టు నువ్వు క్రైస్తవంలోకి వెళ్తే నీకు షెడ్యూల్ కాస్ట్ కాదు, నీకు అట్రాసిటీ వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇస్తే ఇవాళ కొత్తగా వచ్చింది కూడా ఏం కాదు విజయ్ గారు, ఇది 1950 నుంచి ఉన్నదే ఇదంతా. ఓకే ఓకే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏపీ హైకోర్టులో ఇచ్చిన వన్ ఆఫ్ ద జడ్జ్మెంట్ క్వాష్ చేసి ఎస్సీ ఎస్టీ చట్టం కింద జరిగిన కేసుని క్వాష్ చేస్తే దాని మీద అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్ కరెక్టే, ఎస్సీ ఎస్టీ చట్టం క్రిస్టియన్స్కి వర్తించదు, క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత వర్తించదు అని చెప్పింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పిన దానిలో కొత్త ఏమీ లేదు, దానిలో పెద్ద నాకు ఆశ్చర్యపోవడానికి సెన్సేషన్ ఏమీ లేదు, ఏం కొత్త ఇంటర్ప్రిటేషన్ కూడా కాదు, 1950 నుంచి ఉన్నదే ఇదంతా. బుద్ధిస్టులని తర్వాత లీటర్ ఆన్ యాడ్ చేశారు కాబట్టి బుద్ధిస్టులు కూడా యాడ్ అయ్యారు అంతే ఎస్సీ డెఫినేషన్లో. అదర్వైజ్ సుప్రీంకోర్టు చెప్పింది ఓల్డ్ థింగే, కొత్తదేమీ లేదు. ఇది మారాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ లా సుప్రీంకోర్టు దగ్గర చట్టం లేకుండా నా ఇష్టం వచ్చింది చెప్తాను అనడానికి లేదు. రాజ్యాంగంలో ఏముంది, చట్టంలో ఏముంది, అది మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే రైట్ ఉంది. ఒకవేళ చట్టానికి రాజ్యాంగానికి కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు లేదు ఈ చట్టం చెల్లదని చెప్పొచ్చు, ఆ చట్టాన్ని అబియన్స్లో పెట్టచ్చు, అది స్ట్రైక్ డౌన్ చేయొచ్చు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పొచ్చు. కానీ ఈ చట్టాన్ని ఇంకొక చట్టాన్ని చేసేసి లేని చట్టాన్ని తీసుకొని వచ్చి పెట్టే రైట్ సుప్రీంకోర్టుకి ఆర్డినరీలీ ఉండదు. ఏదైతే సైలెంట్గా ఉంటుందో చట్టం, ఎక్కడ సైలెంట్గా ఉంటుందో, ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయి అవి ఫుల్ఫిల్ చేయొచ్చు, జడ్జెస్ మేడ్ లా అంటుంది దాన్ని. బట్ యాజ్ సచ్ సుప్రీంకోర్ట్ హ్యాస్ నో పవర్. సో ఈ చట్టాలు ఈ ఆర్డినెన్స్లో మార్పు తెచ్చేంత వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈజ్ గుడ్ ఇన్ ద లా. నాకు వ్యక్తిగతంగా విత్ హైయెస్ట్ రెస్పెక్ట్ టు ద జడ్జెస్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆర్డినెన్స్ ఉన్నంత వరకు దే ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆర్డినెన్స్ పోతే సిచ్యువేషన్ మారుతుంది. రైట్. సో ఫైనల్లీ మత స్వేచ్ఛ నాకుంది, మతాన్ని నేను ఫాలో అవ్వను, ఏ దేవుణ్ణి నేను ఫాలో అవ్వను, నేను నాస్తికుడుగా ఉంటాను అనే స్వేచ్ఛ నాకు ఫండమెంటల్ రైట్గా ఈ భారత రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఒకవేళ నువ్వు కానీ ఈ మతాన్ని వదిలేసిపోతావు అంటే నీకు నేను సేఫ్ గార్డ్ తీసేస్తాను అని చెప్పడం అనేది నన్ను థ్రెటన్ చేయడమే. ఇది కాన్ఫ్లిక్ట్, ఇది రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ని పాపులర్ ఒపీనియన్గా కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ రీజనింగ్తో ఒక టెస్ట్ చేస్తే, సోషల్ రియాలిటీస్తో టెస్ట్ చేసినప్పుడు మాత్రమే దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ రీజనింగ్ అనేది దొరుకుతుంది. అప్పుడు దాకా ఇది ఓన్లీ ఒపీనియనేటెడ్గా ఒపీనియన్స్ని, పాపులర్ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని, థియలాజికల్ టెక్స్ట్ని బేస్ చేసుకొని ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది థియలాజికల్ టెక్స్ట్ బేస్ మీద చేసింది కాదు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రామాణికం కావాలి, కానీ బైబిల్, ఖురానో లేకుంటే భగవద్గీతనో కాదు ప్రామాణికం. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ప్రామాణికం. ఫండమెంటల్ రైట్స్లో మీకు అన్టచబిలిటీ ఫార్మ్స్ని కాస్ట్ బేసిస్గా మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేయడాన్ని కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ చేస్తుంది కాబట్టి ఈ హక్కుల్ని కాపాడడం అనేది స్టేట్కి ఉండే డ్యూటీ, రాజ్యాంగం ద్వారా సుప్రీంకోర్టుల మీద, హైకోర్టుల మీద ఉండే డ్యూటీ. ఇది చేయడము మన పని. సో కాబట్టి థియలాజికల్ టెక్స్ట్ బేసిస్ మీద ఈ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి ఉండే వేరే సైడ్ ఎఫెక్ట్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి దేవుడి ముందు అందరూ సమానమే అయి ఉండొచ్చు, మనుషులు అందరూ సమానంగా లేరు. ఈవెన్ మీరు క్రిస్టియన్ టెక్స్ట్లు కూడా మీరు గమనిస్తే దేవుడి ముందుకు వచ్చిన తర్వాత అందరూ సమానమే. అంటే మీరందరూ భూలోకంలో మీరందరూ అసమానులుగా ఉండి మాస్టరు, స్లేవ్, రిచ్, పూర్, ఇవన్నీ డిఫరెన్స్లు మీరు పెట్టుకొని మీరు జూస్గా, మీరు ముస్లిమ్స్గా, మీరు ఇంకొక కమ్యూనిటీస్గా మీరందరూ ఉండి చచ్చిపోయి పరలోకానికి వచ్చిన తర్వాత సమానంగా ఉంటారు. కానీ మనం భూలోకంలో ఉన్నాం, ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి, వీటిని అడ్రస్ చేసి తీరాలి. సో కాబట్టి ఈ యాంగిల్లో ఒకవేళ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ డిస్కషన్ కానీ జరిగితే బహుశా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది అని నేను గట్టిగా కాన్స్టిట్యూషనల్గా కూడా నమ్ముతున్నాను. నిజమే, క్రైస్తవంలో దేవుడి ముందు అందరూ సమానమే. అంటే భూమి మీద మీరు ఏ కులమైనా, ఏ వర్గమైనా, మీరు చెప్పినట్లు మీరు యజమానైనా బానిసైనా మాత్రం దేవుడి ముందు ఒకటే. హిందూ మతంలో కూడా మనకు పాపులర్ సేయింగ్ అన్నమాచార్య ఒక పాట ఉంటుంది, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పి. ఇది కూడా అంతే. అంటే అక్కడ కులాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, వైషమ్యాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నాం కాబట్టి హిందువుల్లో ఉంటే అట్రాసిటీ కేసు వర్తిస్తుంది అనేటువంటిది కామన్ థింగ్. అంటే
కుల వ్యవస్థకి మూలము ఒక మతం అని చెప్పేసి ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు కదా. అంతే, శాస్త్రం అని ఇప్పుడు మోరార్లెస్ ఏంటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఒపీనియన్ ఇంకొక యాంగిల్లో ఏంటి, కులం కేవలం హిందూయిజంలోనే ఉంది, హిందూయిజంలో తప్ప వేరే ఎక్కడ కులం లేదు. సో హిందూయిజం ఈజ్ ఎ హబ్ ఫర్ కాస్ట్. ఇదే దాని బేసిస్ మీదనే కదా. అంతే అంతే డెఫినెట్లీ హిందూయిజం ఎక్నాలెడ్జెస్ కాస్ట్. నిచ్చెన మెట్ల వ్యవస్థ, పురుష సూక్తంలో మనిషి బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వైశ్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, క్షత్రియుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ టెక్స్ట్ ఉన్నాయి, ఏ కులానికి ఎలాంటి శిక్షలు వేయాలో కూడా ఉన్నాయి. సో దట్ ఈజ్ అదంతా కూడా ఆర్టికల్ 13 వలన ఇవన్నీ కూడా అబాలిష్ అయిపోయినాయి. ఆ టెక్స్ట్లకి వాటికి ఎటువంటి వాల్యూ లేదు. ఎందుకు అంటే ఆ మనధర్మ శాస్త్రాలు, ఈ సూక్తాలు ఇవి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంగ్వేజ్ చూడండి, ఆర్టికల్ 13లో ఏమంటారంటే ఏ టెక్స్ట్ అయినా, ఏ అథారిటీ అయినా, ఏ చట్టమైనా రాజ్యాంగం రావడానికన్నా ముందైనా, రాజ్యాంగం వచ్చిన తర్వాత అయినా, ఒకవేళ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే అలాంటిది చెల్లదు. సో ఇవన్నీ కులం భంగం కలిగిస్తుంది కదా, చెల్లదు. సో కాస్ట్ని కాస్ట్ని తీసుకురాలా, కాస్ట్ని మతం తీసుకొచ్చింది. కాన్స్టిట్యూషన్ దానికి ఉండే ఈవిల్ ఎఫెక్ట్స్ని అడ్రస్ చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్ని ఇచ్చి. ఇవే మాకు బెనిఫిట్స్ కాదు, ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఇవి. రైట్ శ్రీకాంత్ గారు, మీరు అన్నట్లుగానే ఒక పొలిటికల్ డిబేట్ స్టార్ట్ అవ్వాలి. అన్నిటికీ ప్రామాణికం భారత రాజ్యాంగం, అన్నిటికీ ప్రామాణికం, అన్నిటికీ ప్రశ్నలకి సమాధానం భారత రాజ్యాంగంలో ఉంది. ఆ ప్రశ్నలకి సమాధానం భారత రాజ్యాంగంలో లేకపోతే దాని గురించి నేను చెప్పిన రీజనబుల్ టెస్ట్లు చేసిన తర్వాత మేబీ ఒక ప్రాపర్ కన్క్లూజన్కి వచ్చే అవకాశం కూడా ఇదే భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి మనందరికీ కూడా ఒక గైడ్, ఒక ఫిలాసఫీ, ఒక డే టు డే మొరాలిటీ ఎక్కడి నుంచన్నా మనం నేర్చుకోవాలి అంటే నాకు సంబంధించినంత వరకు అది భారత రాజ్యాంగం నుంచి. ఇది డే టు డే మోరల్ క్యారెక్టర్ అవ్వాలి మనకు. అప్పుడు మాత్రమే ఇలాంటి ఇష్యూస్ ఎవరైతే క్రిస్టియన్లుగా మారిన తర్వాత కూడా కులం పేరుతో దూషించి కులం పేర్లతో కొడుతున్నారో వాళ్ళకు కూడా రాజ్యాంగం నేర్పించండి. రాజ్యాంగం నేర్పిస్తే వాళ్ళకి మోరల్ క్యారెక్టర్ వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. ఎగ్జాక్ట్లీ. పొలిటికల్ డిబేట్ జరగాలన్నా, పొలిటికల్ రిఫార్మ్స్ రావాలనుకున్నా కూడా భారత రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో భారత రాజ్యాంగం మాత్రమే నోబెల్ టెక్స్ట్. కానీ విచారపడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రోజు కూడా మనలో చాలా మందికి ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పీఠిక ప్రవేశిక కూడా తెలియదు. ఇకపై భారత రాజ్యాంగం పట్ల అందరూ అవగాహన పెంచుకొని దీనికి ఒక ఎండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ డిబేట్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ.